ప్రపంచంలో భరతఖండాన్ని యోగభూమిగా చెప్తారు. అందుకే సంకల్పం చెప్పుకునే సమయంలో శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరి కలియుగే ప్రథమపాది జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటాం. ఈ ప్రాంతంలో మాత్రమే వైదిక కర్మాచరణకి యోగ్యమైన స్థితి ఉంటుందని శాస్త్రవాక్కు. భరతఖండంలోనే కాగా ప్రపంచం మొత్తంలో అమ్మవారికి అత్యంత శక్తివంతమైన 64,000 శక్తిపీఠాలు ఉన్నాయని శాస్త్రవచనం. వీటన్నింటినీ దర్శిస్తే ఎంత ఫలితం ఉంటుందో అంతటి ఫలితాన్ని పొందాలంటే కేవలం 3 శక్తిపీఠాలను దర్శిస్తే కలుగుతుందని శాస్త్రవాక్కు. అలాంటి మహిమాన్వితమైన ఆ క్షేత్రాలను ఈ మానవ జన్మలో దర్శించడం మోక్షదాయకం. అవే పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ శక్తిపీఠము, అస్సాం రాష్ట్రంలోని ఓర్జాండ శక్తిపీఠము, తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపుర శక్తిపీఠము. మరలా ఈ మూడింటిలో అత్యంత శక్తివంతమైన స్థానం గురించి చెప్పాలంటే సమస్త భూమండలానికి నాభిస్థానమైన కంచి కామాక్షి అమ్మవారి దర్శనమే. అందుకే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిక అని శాస్త్రం. ఈ 7 క్షేత్రాల ప్రవేశమే మోక్షానికి మార్గదాయకమని శాస్త్రవచనం. స్వస్తి.